పౌర హక్కుల సంఘం రాష్ట్ర 20వ మహాసభలను జయప్రదం చేయాలని ప్రజా సంఘాలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శి సిహెచ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ, గత 5 దశాబ్దాలుగా పౌర హక్కుల సంఘం పీడిత ప్రజల హక్కుల కోసం ఉద్యమించే క్రమంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని సంఘం సీనియర్ నాయకులను రాజ్యహింసలో కోల్పోయి కార్పొరేట్ హిందుత్వ ఫ్యాసిజం సందర్భంలో నేడు పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ 20వ రాష్ట్ర మహాసభలను 2026వ సంవత్సరం జనవరి 10, 11వ తేదీల్లో తిరుపతిలోని సిపిఐ పార్టీ ఆఫీసులు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పీడీఎం సీనియర్ నాయకులు వై వెంకటేశ్వరరావు, పలువురు ఉపసంఘ నాయకులు పాల్గొని మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పౌర హక్కుల సంఘం అనేది శ్రీకాకుళ ఉద్యమం అనేటువంటిది ఎన్కౌంటర్ల హత్యలతోటి అట్టుడికిపోయిన సందర్భంలో మహాకవి శ్రీశ్రీ పత్తిపాటి వెంకటేశ్వర్లు గారు సీనియర్ అడ్వకేట్ ఆనాడు 73లో గుంటూరు కేంద్రంగా పౌర హక్కుల సంఘం అనేది ఏర్పడ్డది. దీని ఉద్దేశం ఏమిటంటే, చట్టబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాలు చట్ట వ్యతిరేకంగా పౌరుల హక్కులు హననం చేయటం, చట్ట వ్యతిరేకంగా మనుషుల్ని పట్టుకెళ్ళి చంపటం, ఇటువంటి విషయాల మీద పౌర హక్కుల సంఘం అనేది ఆనాడు మేధావులుగా ఉన్నటువంటి రచయితలుగా ఉన్నవాళ్ళు, న్యాయవాదులుగా ఉన్నవాళ్ళు ఏర్పాటు చేశారు. సరిగ్గా 5 దశాబ్దాలు దాటిపోయింది పౌర హక్కుల సంఘం నిర్మాణం జరిగి. ఆనాడు వాళ్ళు కార్యక్రమం రూపొందించుకున్నటువంటిది రాజ్య నిర్బంధానికి వ్యతిరేకంగా ఏర్పడ్డ సంస్థ. క్రమంగా దాని పరిధి విస్తరించుకుంటూ దళితుల మీద, ఆదివాసుల మీద, మహిళల మీద, సమాజంలో బలహీనల మీద జరిగే దాడుల్ని కూడా ఖండించాలి, వాటికి వ్యతిరేకంగా పోరాడాలి అని చెప్పేసి పౌర హక్కుల సంఘం నిర్ణయించుకొని తన పరిధి విస్తరించుకొని 2 రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం అనేది పనిచేసింది. నేను సిహెచ్ కోటేశ్వరరావు, ఉమ్మడి గుంటూరు, పల్నాడు జిల్లాల ప్రధాన కార్యదర్శి. జనవరి 10, 11, 2026 తేదీన తిరుపతిలోని సిపిఐ కార్యాలయం లింగయ్య భవన్లో జరిగే పౌర హక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుకునేదానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజా సంఘాలకు, మిత్రులకు అందరికీ పౌర హక్కుల సంఘం తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. పౌర హక్కుల సంఘం గడిచిన 5 దశాబ్దాలకు పైబడి మరి ఉమ్మడి రాష్ట్రంలోనూ, అట్లానే విడిపోయిన తర్వాత తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా తన కార్యక్రమాలను కొనసాగిస్తూ తాడిత పీడిత మహిళలకి, రైతులకి, విద్యార్థులకి మరి అందరికీ కూడా తమ హక్కుల గురించి తెలియజేస్తూ హక్కుల చైతన్యాన్ని కల్పిస్తూ మరి పనిచేయటం జరుగుతూ ఉంది.